శ్రీఖండం 12వ అధ్యాయం నివృత్తి లోకం. ధర్మానికి శాస్త్రానికి విరుద్ధంగా ఉన్న అన్నపానీయాలు స్వీకరించని వారు ఈ లోకానికి వస్తారు. పరధార, పరద్రవ్య, పరదోష విముఖులుగా ఉన్నవారు బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను సేవించడం వలన ధర్మ మార్గములో జీవించేవారు ఈ నివృత్తి లోకంలో నివసిస్తారు. మన మిన్న కులంలో పుట్టినప్పటికీ ఎక్కువ మర్యాదగాను, వినయంగాను, అందరి పట్ల ప్రేమను చూపువారు, అందరినీ గౌరవించువారు ఈ రాక్షస లోకంలో ప్రశాంతముగా నివసిస్తారు. నిత్యము తీర్థస్నానము, దేవపూజ చేయవారు, దానము, దయ, క్షమ, శౌచము, ఇంద్రియ నిగ్రహము, సత్యము, అహింస మొదలగు గుణములు కలవారు ఈ నివృత్తి లోకములో సర్వ సంపదలతో నిత్య ఆనందముగా నివసిస్తారు. కాశీలో తప్ప ఏ ఇతర ఉత్తమ తీర్థాలలో ఆత్మహత్య చేసుకున్న మరణించిన వారు కూడా ఈ యొక్క నివృత్తి లోకంలో నివసిస్తారు అని చెప్పడం ఆరంభించారు.